అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకే, సో యాప్టిట్యూడ్ గురించి నువ్వు ఏం చెప్పబోతున్నావు అన్నా అంటే మీరు థంబ్నెయిల్ చూసిన విధంగానే నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నువ్వు ఏది పరిగణన తీసుకుని చెప్తున్నావన్నా అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా దే ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ టైం. సో మీకు కనుక ఇప్పుడు ప్లేస్మెంట్స్కి లిమిటెడ్ టైం ఉంటే ఈ లిమిటెడ్ టైంలో మీరు ఇప్పటికిప్పుడు ఏది నేర్చుకోగలరు, ఓకే, విత్ మినిమం ప్రాక్టీస్ ఏ టాపిక్స్ని మీరు మాస్టర్ చేయగలరు ఆర్ ఎల్స్ వచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు అనేది నేను చెప్పబోతున్నాను. బికాజ్ మీకు తెలుసు యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ ప్రాక్టీస్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ నుంచి అంత ఈజీ ఉంటుంది. బట్ దెన్ ప్లేస్మెంట్స్ అనేవి వచ్చేసాయి. సో టైం అనేది ఇట్ ఈస్ లిమిటెడ్ అండ్ ఇప్పుడు కూర్చుని మీరు ఓన్లీ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే దెన్ వాట్ అబౌట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కదా. సో అందువల్ల నేను లిమిటెడ్ టైంలో విత్ మినిమం ప్రాక్టీస్ ఏ టాపిక్స్లోని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు ఆర్ ఎల్స్ యూ కెన్ క్రాక్ దోస్ క్వశ్చన్స్ అని చెప్పబోతున్నాను. ఓకే, సో ఇన్ జనరల్ బేసిక్గా మనకి యాప్టిట్యూడ్లో 4 రకాలు ఉంటాయన్నమాట. హౌ మెనీ టైప్స్? 4 టైప్స్. 1, 2, 3 and 4. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటి అంటే దాన్ని క్వాంట్స్ అంటూ ఉంటారు. ఓకే, విచ్ మీన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకే, అంటే ఏంటో చెప్తాను. సెకండ్ది లాజికల్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకే, మరి థర్డ్ది ఏంటన్నా అంటే థర్డ్ది వర్బల్ యాప్టిట్యూడ్ అనమాట. అండ్ ఫైనల్గా లాస్ట్ 4th టైప్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఈ 4 కూడాను ఇప్పుడు గివెన్ ద లిమిటెడ్ టైం మీరు ఏవేవి నేర్చుకొని విత్ మినిమం ప్రాక్టీస్ యూ కెన్ సాల్వ్ అంటే ఓన్లీ క్వాంట్స్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఎందుకు అంటే బోత్ లాజికల్ అండ్ వర్బల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేర్చుకుంటే రేపు వచ్చే టాపిక్స్ ఏం కాదు. రేపు మీరు దీంట్లో వచ్చే క్వశ్చన్ అని సాల్వ్ చేసలేరు. బోత్ లాజికల్ అండ్ వర్బల్. సో నేనేం చెప్తాను అంటే ప్రస్తుతానికి మీరు లాజికల్ యాప్టిట్యూడ్ అండ్ వర్బల్ యాప్టిట్యూడ్ని పక్కన పెట్టండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంగ్లీష్ ఆర్ వర్బల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి మీకు తెలియకపోయినా, ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లోది ఏది బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోగలగాలి అని చెప్పి ఒక వీడియోస్ చెప్పాను సరే. సో ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఈ వర్బల్ మీద. బట్ ప్రస్తుతానికి ఓకే వీటిని మీరు పక్కన పెట్టండి. ఓకే, ఓన్లీ నేను చెప్పబోయేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ క్వాంట్స్ అండ్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో ఓకేనా, వర్బల్ మళ్ళీ చెప్తాను. వాట్ అబౌట్ లాజికల్ అంటే సో వినండి గైస్. లాజికల్ క్వశ్చన్స్ మీరు వితౌట్ ప్రాక్టీస్ సాల్వ్ చేయలేరు. బికాజ్ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ ఏవే రకాల మోడల్స్ అనేవి క్వశ్చన్స్ పాసిబుల్, ఎక్కడ ఏది వాళ్ళు ట్వీక్ చేస్తే ఎటువంటి కొత్త క్వశ్చన్ ఫామ్ అవుతుంది అనేది మీకు ప్రాక్టీస్ వల్ల తెలుస్తుంది. బేసిక్గా ఎంత చెప్పామన్నా వాట్ ఆర్ దీస్ అంటే బేసిక్గా వర్బల్ అంటే ఇంగ్లీష్ బేస్డ్ అండి. ఓకే, లాజికల్ అంటే సో ఇప్పుడు మీకు కోడింగ్ డీకోడింగ్ కానీ కాజ్ ఎఫెక్ట్ కానీ ఓకే మన సిరీస్ మిస్సింగ్ నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్ లాజికల్ అనమాట. మీరు చూసుంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తర్వాత వై తర్వాత జెడ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్స్ తర్వాత డబ్ల్యూ ఇస్తే ఇది ఏంటి అని సంథింగ్ లైక్ దట్. సో దీస్ ఆర్ లాజికల్ అనమాట. ఓకే, అందుకే చెప్తున్నాం కదా దీస్ ఆర్ ప్రాక్టీస్ బేస్డ్. బికాస్ మీరు ఈ ఫార్ములాని చదివేస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేయగలరు అనేటువంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు మనకి లాజికల్లో. ఓకే, సో కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ యూ ఈ వర్బులు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. లాజికల్ పక్కన పెట్టేయండి అండ్ క్వాంట్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇంపార్టెంట్ చెప్తాను. యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్లో అన్నీ ఇంపార్టెంటే అండ్ మీరు ఓన్లీ వన్ డేలో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న అన్ని టాపిక్స్ మీరు నేర్చుకోవచ్చు. ట్రస్ట్ మీ, 1 డేలో
మీరు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఉన్నవి ఎన్ని అంటే 4. ఒకటేమో టేబుల్ చార్ట్, సెకండ్ ఏంటి అంటే లైన్ చార్ట్, ఓకే, థర్డ్ ఏంటి అంటే బార్ చార్ట్, ఫోర్త్ ఏంటి అంటే పై చార్ట్. ఉన్నవి 4 అండ్ ఈ 4 నేర్చుకోవడానికి చెప్తున్నాం కదా, ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 డే. అండ్ వీటిలో అడిగే క్వశ్చన్స్ కూడా ఏ చార్ట్ అయినప్పటికీ అడిగే క్వశ్చన్స్ కూడా ఓకే, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మోడల్స్. ఆ ఫ్యూ మోడల్స్ కనుక మీకు ఏంటో తెలిస్తే, అవి ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే, దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయిపోయినట్టే. ఓకే, సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఆల్ దీస్ 4. నేను రానున్న వీడియోస్లో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, అడిగి చెప్తున్నాను, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఆల్ దీస్ 4. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. వాట్ అబౌట్ క్వాంట్స్ అంటే, బేసిక్గా క్వాంట్స్ నేను ఎందుకు పక్కన పెట్టానంటే, బికాజ్ ఇది కొంచెం ఈజీ. ఎందుకు ఈజీ అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఫార్ములా బేస్డ్ అని చెప్పుకోవచ్చు. వాట్ బేస్డ్? ఫార్ములా బేస్డ్. సో మీరు ఫార్ములాస్ని ఓకే, ఫార్ములేని గుర్తుంచుకోగలిగితే యూ కెన్ సాల్వ్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ క్వాంట్స్. ఓకే, కాబట్టి నేను దీన్ని కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ చెప్తాను, ఎందుకంటే మిగతావన్నీ దే ఆర్ టైమ్ టేకింగ్. సో మీకు అక్కడ లాజిక్ ఫామ్ అవుతుందా అవదా అనేది ఇట్స్ నాట్ ప్రెడిక్టబుల్. బట్ దెన్ ఫార్ములా గుర్తుంచుకుంటే దీస్ క్వశ్చన్ విల్ బి సాల్వ్, అంతే. సో నేనేం చెప్తానంటే దీంట్లో కూడా ఓకే, ఇంపార్టెంట్ అంటే నేనేం చెప్తానంటే బేసిక్గా నంబర్ సిస్టమ్ని బాగా చదవండి. ఓకే, సో నంబర్ సిస్టంలో వాట్ ఆర్ రియల్ నంబర్స్, వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్, వాట్ ఆర్ రేషనల్ నంబర్స్, ఓకే, రిలేషన్ ఏంటి, నంబర్ సిస్టమ్ని బాగా చదవండి. ఓకే, ఆ తర్వాత డివిజిబిలిటీ రూల్స్ బాగా చదవండి. అంటే ఒక నంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి, 5తో, 3తో, 7తో, 11తో. ఓకే, సో ఇవన్నీ చదవండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓకే, క్వాంట్స్లో ఐ విల్ రైట్ హియర్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ ఇవ్వకుండా పేపర్ ఉండదు, సో లర్న్ ప్రాపర్లీ. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు కనుక సరిగా నేర్చుకోగలిగితే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాన్ బి కోరిలేటెడ్. ఒకవేళ నాకు కనుక టైం ఉంటే నేను కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తే నేను ఆ కోరిలేషన్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. బట్ దెన్ దీస్ ఆర్ కోరిలేటబుల్. ఆ కోరిలేషన్ మీరు తెలుసుకుంటే ఇట్ విల్ అగైన్ బి వెరీ ఈజీ. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే దీంట్లో ఓకే, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. సో దీంట్లో అగైన్ ఫార్ములాస్ ఏంటి అంటే వెరీ 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 బేసిక్ ఫార్ములాస్. ఏవైతే మీరు మన 11th క్లాస్లో చదువుతారో, 11th క్లాస్ ఫిజిక్స్లో ఓన్లీ ఆ ఫార్ములాసే ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ మీరు చదువుకోండి. దేంట్లో అన్న ఫిజిక్స్లో అంటే మనకి కైనమాటిక్స్ ఉంటుంది కదా, కైనమాటిక్స్ గుర్తుందా, మర్చిపోయారా? యా, సో దాంట్ నుంచే వస్తాయి. సో ఆ ఫార్ములాస్ చూసుకోండి ఒకసారి. దీని తర్వాత బేసిక్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమైపోద్ది అంటే దీంట్లో రేషియోస్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, మీరు రేషియోస్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకుంటే అగైన్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ పర్సంటేజెస్. ఓకే, మీకు రేషియోస్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా వస్తే పర్సంటేజెస్లో మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను దీంట్లో 1 2 3 4 5. ఇంకొకటి ఏం చెప్తాను అంటే ఓకే, మనకి వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, ఆ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోండి. ఓకే, ఎందుకంటే అగైన్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటంటే అదేనండి. సో ఒక వ్యక్తి 2 days పనిచేశాడు, ఇంకొక లైక్ ఉమెన్ ఉంది, తను 2 days పనిచేసింది. ఓకే, దీనికి ఇంత ఇస్తే దానికి ఎంత ఇవ్వాలి, అది సంథింగ్ ఆ విధంగా ఉంటాయి కదా, వర్క్ అండ్ వేజెస్ అని చెప్పి. సో ఆ వర్క్ అండ్ వేజెస్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఓకే, అండ్ ఫైనల్గా నేను చెప్పబోయే ఇంకా ఒకే ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ విచ్ వన్ క్వాంట్స్ ఏంటి అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనమాట. ఓకే, దీన్ని మీరు లాజిక్లో రాసుకోవచ్చు. ఓకే, బట్ దెన్ నేనైతే దీని సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను క్వాంట్స్లోకే వస్తాయని చెప్పి అంటూ ఉంటాను. బట్ దెన్ మీ ఇష్టం, మీరు దీన్ని లాజిక్లో రాసుకుంటే ఇట్స్ ఓకే. బట్ దెన్ అట్లీస్ట్ ఒక 10 questions సీటింగ్ అరేంజ్మెంట్స్ మీద చేసి ఎగ్జామ్కి వెళ్ళండి.
ఓకే, నేను చెప్పిన ఈ టాపిక్స్ ఓకే అండ్ ఈ యొక్క ఏవైతే 4 చార్ట్స్ ఉన్నాయో మీరు నేర్చుకుని యాప్టిట్యూడ్ ఎగ్జామ్కి వెళ్తే ఓకే, నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీంట్లో ఉన్న ఫార్ములా చూసుకోవడానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 డే. ట్రస్ట్ మీ, మీకు అనిపించచ్చు బట్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఓకే, 6 టాపిక్స్ 1 డే మోర్ దెన్ ఎనఫ్. సీటింగ్ అరేంజ్మెంట్స్ 10 క్వశ్చన్స్ హౌ మెనీ డేస్ మీరు వేసుకుంటే మ్యాక్సిమం 1 డే. సో మీరు 3 days ఎగ్జామ్కి ముందు 3 days మీరు ఇవి ఒకసారి చూసుకుని వెళ్ళిపోతే దెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ యాప్టిట్యూడ్. అండ్ చెప్పాను కదా అగైన్, నేను ప్రామిస్ చేయట్లేదు బట్ నేను ట్రై మై లెవెల్ బెస్ట్ టు టీచ్ దీస్ టాపిక్స్. ఏదైతే ఇంపార్టెంట్ చెప్పానో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం అండ్ ఈ చార్ట్స్ చెప్పడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ హోప్ ఇవాళ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని చెప్పి ఖచ్చితంగా ఏం చేస్తారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.